ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఎంత అద్భుతంగా నడిపించబడుతున్నామండి. ఎంత దీవెనకరమైన దేవుని మాటలు వింటున్నాం. మన బ్రతుకులను మార్చుకుంటున్నాం కదా. సరి చేస్తున్నారండి ప్రతిరోజు దేవుడు మనల్ని. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ఆయన మాటలు ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి కదా. ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించెను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు. చక్కగా ప్రభు తన ప్రజలైన ఇజ్రాయేలుతో మరి దేవుడు మాట్లాడుతున్నారు. చక్కని మాట తెలియజేస్తున్నారు. ఏంటి అంటే, మీ యొద్ద నుండి సర్వ రోగాలను నేను తొలగిస్తానని. ఈ ఉదయకాల సమయంలో వారికి ఏ మాట అయితే ప్రభు మరి వాగ్దానం చేసి ఉన్నారో మనకు కూడా ఇదే వాగ్దానం ప్రభు చేస్తున్నారండి. ఉదయకాల సమయంలో తన ప్రజలైన ఇజ్రాయేలుతో ప్రభు మాట్లాడినట్లుగా ఈ రోజున మీరు కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారా? సర్వ రోగాల నుంచి ప్రభు విడిపిస్తానని మాట్లాడుతున్నారు. చూడండి, దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞల్ని మరి వినేవారిని వినేవారు ఎవరైతే ఉన్నారో, దేవుని ప్రేమించి దేవుని మాటల్ని మరి పట్టుకొని జీవించేవారు ఎవరైతే ఉన్నారో వారిని మరి దేవుడు అద్భుతమైన రీతిలో నడిపిస్తారని వాగ్దానం చేస్తున్నారు. సర్వ రోగాల నుంచి అంటే శరీర రోగాల నుంచే కాదు, కానీ ఇదిగోండి అన్ని విషయాల్లో మరి ఆత్మ విషయంలో, జీవితం విషయాల్లో, ఆత్మ సంబంధమైన వాటి విషయాల్లో అన్నిట్లో కూడా మరి దేవుడు అద్భుతంగా నడిపిస్తానని మరి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీ జీవితాల్లో కూడా ఆత్మ సంబంధమైన వాటి విషయాలలో, శారీరకమైన వాటి విషయాల్లో, శరీర సంబంధమైన వ్యాధుల విషయాల్లో అన్నిట్లో కూడా ప్రభు సర్వ రోగాల నుంచి మనల్ని తొలగించే దేవుడై ఉన్నారు. ఆయన మాట వినేవారికి, ఆయన ప్రేమించే వారికి మన జీవితాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో దేవుడు కృప చూపించే దేవుడిగా ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, దేవుని ప్రేమిస్తున్నారా? ఆయన మాటల్ని వింటున్నారా? అన్ని విషయాల్లో ఆయన మాటను విని జీవితాలకు మన జీవితాలు ఉంటే ఖచ్చితంగా ప్రభు ఇదిగోండి ఈ వాగ్దానంతో మనలందరినీ నడిపించబోతున్నారు. ధైర్యపడక ధైర్యంగా ఉందాం. చక్కగా దేవుని ఆజ్ఞల ప్రకారం మన జీవితాల్లో మరి ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాము. మన జీవితాల్లో దేవుని మాటలు వింటూ బలముగా ముందుకు సాగుదాం. ఉదయకాల సమయంలో మరి దేవుడు చక్కగా మాట్లాడుతుండగా అన్ని విషయాల్లో భయము, భక్తి కలిగిన వారిగా ఉందాం. దేవుని మాటను వినే వారిగా ఉందాం. అప్పుడే దేవుని కృపను చూడగలుగుతాం. చాలామంది జీవితాలు దేవుని ప్రేమిస్తాము అంటారు, కానీ దేవుని ప్రేమించడం అనగా ఆ మాట చెప్పేవరకే, కానీ చేతులలో, క్రియలలో ఎక్కడ కూడా దేవుని ప్రేమించని వారిగా ఉంటూ ఉంటాం. దేవుని ప్రేమించేవారు ఆయన మాటలు కూడా వింటారు కదండి. దేవుడు చెప్తున్న మాటలు ఏవైతే దేవుడు విడిచిపెట్టమంటున్నారో అన్నిటినీ విడిచిపెడదాం. ఏవైతే పట్టుకోమంటున్నారో వాటి కొరకు మనం పరిగెత్తుదాం. ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థన చేద్దాం. దేవుడిస్తున్న ఈ అద్భుతకరమైన వాగ్దానం పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామా నాన్న. అయ్యా ఇదిగోండి ఎంత చక్కని మాటలు ప్రభా. అయ్యా ప్రభా ఇదిగోండి నీ ప్రజలైన ఇజ్రాయేళ్లకు నీవు ఇస్తున్న ఈ చక్కని మాట, నీ యొద్ద నుండి సర్వరోగాల నుంచి నేను మిమ్మల్ని తొలగిస్తాననే మాట మమ్మల్ని కూడా ఎంతగానో ధైర్యపరుస్తుంది. ఉదయకాల సమయంలో నేను ప్రేమించేవారు, నీ మాటను వినేవారు, నీ మాటల ప్రకారం నడుచుకునే వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయని మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అన్నిటిని విడిచిపెట్టి మీ మాటలు పట్టుకుని జీవించి కృపలోనికి నడిపించండి. ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఈరోజు మా ప్రియులందరి జీవితాలు అద్భుతం జరిగించండి. మీ మాటల ప్రకారం జీవించట కృప చూపించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. సర్వ రోగాల నుంచి అయ్యా విడుదల పరచమని వేడుకుంటున్నాం. అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం. అవి ఆత్మ సంబంధమైన ప్రభ విషయాల్లో, ప్రభ వారి జీవితాల్లో, ప్రభ మీరు అన్నిట్లలో, ప్రభ ప్రతి విషయంలో ప్రభ మీరు అద్భుతం జరిగించమని వేడుకున్నాం. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభ ఎదుగోండి ప్రభ నీ మాటలు వింటున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. చేసిన ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక, గొప్పవారకుదురు గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. బ్లెస్ చేయండి, దీవించమని, కృప కలుగును గాక.
అని ప్రభా ఇదిగోండి ప్రతి ఒక్కరిపైన మీ దీవెనలు కుమ్మరించబడును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారిపైన ప్రత్యేకమైన కృపను కుమ్మరించండి, దీవించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అలాగే ప్రభా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ప్రభా యవనస్తులను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. గర్భఫలం లేక, ఉద్యోగాలు లేక, అయా వివాహాలు జరగక, భయంకరమైన సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలతో ఉన్న వారికి విడుదల కలుగును కాకని ప్రార్థిస్తూ ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలారా, ఏప్రిల్ 4వ తారీఖు నాడు ఎస్పీజీ తమిళ్ చర్చ్లో స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మర్చిపోకండి, ఏప్రిల్ 4వ తారీఖు నాడు మన సికింద్రాబాద్లో గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా, అనారోగ్యంతో ఏం చేయాలో తోచక మీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే పరిగెత్తుకుంటూ రండి. ఏప్రిల్ 4వ తారీఖు నాడు మన సికింద్రాబాద్లో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. కనుక కుటుంబాలతో తరలి రండి, దైవ దీవెనలు పొందండి. ప్రతి ఒక్కరి కొరకు నేను భారము కలిగి ప్రార్థన చేయబోతున్నాను. మరి కనుక ప్రతి ఒక్కరు కూడా మరి గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వివరాలకు కిందనటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, దైవ దీవెనలు పొందండి. మరి కలుద్దాం ఎస్పీజీ తమిళ్ చర్చ్లో ఏప్రిల్ 4వ తారీఖు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.